హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క బెయిల్, దాంతోపాటు బెయిల్లో ఉండేటటువంటి వివిధ రకాలు. ఇది డిస్కస్ చేయడానికి రీజన్, మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న తన యొక్క ఇంటరిమ్ బెయిల్ మధ్యంతర బెయిల్ కోసం మనకి కోర్టును అడగడం, కోర్టు యొక్క ఈడీ వాళ్ళ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ యొక్క మేము వాదన వింటామని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి టైం అడిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు మాకు ఒక త్రీ వీక్స్ టైం కావాలని అడిగితే త్రీ వీక్స్ కాదు, బై ఏప్రిల్ 3 వరకు మాకు మీ రిప్లై ఇవ్వండి. సో అంటే ఈడీ వాళ్ళ యొక్క వాదన కూడా విన్న తర్వాత అప్పుడు బెయిల్ ఇవ్వాలా లేదా అనేది చూస్తారన్నమాట. సో మనకి లీగల్ లాంగ్వేజ్లో బెయిల్ ఈజ్ ఎ రైట్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. అంటే సాధ్యమైనంత మట్టుగా వివిధ రకాలైనటువంటి కేసులలో న్యాయస్థానం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో అతనికి బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. జైలు అనేది ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రమే మనకి జైలు అనేది ఉంటుందన్నమాట. ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ డిస్కస్ చేద్దాం. నార్మల్గా మీకు రెగ్యులర్ బెయిల్, దాంతోపాటు ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, స్టాచ్యూటరీ బెయిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఉంటాయి. అలానే ఒకసారి మనకు బెయిల్కి, పెరోల్కి, దాంతోపాటు ప్రొబిషన్, ఈ మూడింటికి మధ్యలో డిఫరెన్స్ ఏందో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ కాంటెక్స్ట్ సందర్భం ఏందో చూద్దాం మనం. కాంటెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు రిజెక్టెడ్ కేజ్రీవాల్స్ ఇంటరిమ్ ప్లీ టు బి రిలీజ్ ఫ్రమ్ ఈడీ కస్టడీ. ఓకే, ఈడీ కస్టడీ నుంచి ఇక మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ గారు పెట్టినటువంటి పిటిషన్ని ఇక ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసింది అని చెప్పేసి ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, దాంతోపాటు మీకు మరి బెయిల్ అనేది మనం ఎప్పుడు తీసుకుంటాం? జనరల్గా బెయిల్ అనేది అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం అప్లై చేస్తాం. ఓకే, అరెస్ట్ అయిన తర్వాత మనం బెయిల్ కోసం అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, అరెస్ట్ చేసినటువంటి అఫెన్స్ని బట్టి, అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా, అఫెన్స్ తప్పు చేసిందని అంటే తప్పును బట్టి ఒక అరెస్ట్ చేసినప్పుడు మనకి కొన్నేమో బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి. ఈ యొక్క అఫెన్సెస్ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, బెయిలబుల్ అఫెన్స్, దాంతోపాటు నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటాయి. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఈ డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, డోంట్ వరీ. సో దాంతోపాటు ఇక్కడ మీకు కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది కూడా అర్థం కావాలి. అలానే కాంపౌండబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అనేది కూడా చెప్తాను ఒకసారి మీకు. సో ఏవైనా డిస్కస్ చేసే కన్నా ముందు ఇది మనకి అరెస్ట్కి సంబంధించింది కాబట్టి మనకి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్? ఇల్లీగల్ అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని. ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇల్లీగల్ అరెస్ట్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందో ఆన్సర్ వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే, ఫస్ట్ మనం బెయిల్ అంటే జనరల్గా మనకి ఒక రిలీఫ్ అని చెప్పేసి. బెయిల్ ఎప్పుడైనా సరే ట్రయల్ కన్నా ముందు, అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత మన కోర్టులో విచారణ జరుగుతుంది కదా, దానికన్నా ముందు బెయిల్ అనమాట. విచారణ జరిగి ఆ వ్యక్తికి పనిష్మెంట్ పడి జైల్లో ఉన్నప్పుడు అతను బయటకు రావాలంటే పెరోల్ మీద బయటకు వస్తారు, అది బెయిల్ అన్నారు. అప్పుడు దాన్ని బెయిల్ అనేది ఎప్పుడైనా సరే కోర్టులో విచారణ జరగక ముందు, ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు లేదా ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరైనా సరే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. ఓకే, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేది ఉండదు. దాని తర్వాత వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు కోర్టులో. అప్పుడు కోర్టు విచారణకు వీళ్ళు రావాల్సి ఉంటుంది. ఆ ట్రయల్ మొత్తం అయిపోయిన తర్వాత కోర్టు పనిష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఇప్పుడు ఓన్లీ ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది, ట్రయల్ స్టేజ్ కూడా రాలేదు. అందుకోసం మన కోర్టు అన్నది కదా, మీరు అప్పుడు ఎప్పుడు 2022 అక్టోబర్లో కేసు ఫైల్ చేశారు, ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా ఇంకా? సో ఇన్వెస్టిగేషన్ తొందరగా ఫినిష్ చేసి ఈ యొక్క కోర్టు ట్రయల్ స్టేజ్కి తీసుకురండి అని చెప్పేసి. ఓకే, సరే, బెయిల్ అనేది జనరల్గా మనకి రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ లీగల్ కస్టడీ నుంచి లేదా జ్యుడిషియల్ కస్టడీ నుంచి కానీ పోలీస్ కస్టడీ నుంచి కానీ ఆ వ్యక్తిని రిలీజ్ చేయడాన్ని మనం బెయిల్ అంటారనమాట. నార్మల్గా మనకు ఒక పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత అది బెయిలబులా, నాన్ బెయిలబుల్ అఫెన్సా, దాన్ని బట్టి ఆ పర్సన్కి కస్టడీ కూడా ఇస్తారు. ఓకే, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కస్టడీ కావాలంటే కనుక పోలీస్ కస్టడీ అని, అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కస్టడీలో ఉంటారు, పోలీస్ అయితే పోలీస్, లేదా జ్యుడిషియల్ కస్టడీ అని, అంటే జైల్లో అన్నమాట. జ్యుడిషియల్ కస్టడీ జనరల్గా జ్యుడిషియల్ కస్టడీ చాలా సేఫ్ అన్నమాట కంపేర్ టు పోలీస్ కస్టడీతో కంపేర్ చేస్తే. పోలీస్ కస్టడీలో హారాస్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. మీరు జైబీ మూవీలో చూసుంటారు. ఓకే, ఏంది ఈ యొక్క పోలీస్ కస్టడీలోనే ఆ యొక్క వాళ్ళు ట్రైబల్ పీపుల్ని ఈ యొక్క హారాస్మెంట్ వల్ల చంపేయడం అనేది. సరే, మరి విషయానికి వస్తే మనకి రెగ్యులర్ బెయిల్ చూద్దాం. రెగ్యులర్ బెయిల్, దాంతోపాటు ఇంటరిమ్ బెయిల్, ఇవన్నీ చూసే కన్నా ముందు నేను మీకు ఇందాక చెప్పినట్టు బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ డిఫరెన్స్ ఉంటుందన్న కదా, డిఫరెన్స్ ఒకసారి అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా సరే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే అవి సీరియస్ క్రైమ్స్ అనమాట. ఒక వ్యక్తి సీరియస్ క్రైమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది వస్తుంది అనమాట. సీరియస్ అఫెన్స్ ఇక్కడ బెయిల్ ఇవ్వాలా లేదా అని కోర్టు డిసైడ్ అవుతుంది. అదే మనకి బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, అక్కడ మనకి
స్టేషన్ బెయిలే ఉంటుంది అనమాట, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఉంటుంది. ఇవి జనరల్గా లెస్ దాన్ 7 years శిక్ష పడేటటువంటి కేసులు బెయిలబుల్, మోర్ దాన్ 7 years అనేవి నాన్ బెయిలబుల్. నాన్ బెయిలబుల్ విషయంలో పోలీస్ ఖచ్చితంగా వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయాలి ఒక పర్సన్ని. బెయిలబుల్ విషయంలో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అలానే ఇక్కడ బెయిలబుల్ అనేది మనకి కాంపౌండబుల్ అఫెన్స్. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరి మధ్యలో కాంప్రమైజ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు అరెస్ట్ అనేది ఉండదన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే మన ఇప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ టికెట్ లేకుండా వెళ్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఫైన్ కానీ పెనాల్టీ కానీ వేస్తారు, మీరు ఇచ్చేసేయచ్చు. ఇలాంటిది అంటే ఇది 2 పార్టీల మధ్యలో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోగలిగే క్రైమ్ అయితే కనుక అది కాంపౌండబుల్. లైక్ ఇప్పుడు కొంతమంది మా ప్రాపర్టీలోకి ఇల్లీగల్గా ప్రవేశించారు అంటారు, అప్పుడు 2 పార్టీల మధ్యలో సెటిల్ చేసుకోవడం కానీ, ఈవెన్ మనకి మ్యారేజ్ విషయంలో కానీ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు. నాన్ కాంపౌండబుల్ అంటే 2 పార్టీస్ మధ్యలో వాళ్ళు ఎలాంటి సెటిల్మెంట్ చేసుకోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ అంటే ఎవరైనా ఒక అమ్మాయి రేప్ ఛార్జెస్ తను ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి వేరే వాళ్ళపైన, కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు 2 ఫ్యామిలీస్ మధ్యలో సెటిల్మెంట్ చేసి అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఒప్పియడం, అలాంటి వాటిలో కాంపౌండబుల్ అఫెన్స్ అవి. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటే అలాంటి రాజీ కుదిర్చినా వల్ల తప్పే, అండ్ అది మనకు వర్కౌట్ అవ్వదు. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్లో 2 పార్టీస్ మధ్యలో కూడా ఎట్లాంటి రాజీ కుదిర్చే ప్రయత్నం అనేది జరగదు. వాళ్ళ రాజీ కుదిరినా కూడా అంటే వాళ్ళిద్దరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్ల్ సైడ్ వాళ్ళు అబ్బాయి పెళ్లి చేసుకుంటే సరిపోద్ది మా అమ్మాయిని అని చెప్పేసి అన్నా కూడా, ఒకవేళ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ క్రైమ్ అలానే ఉంటుంది. సో అబ్బాయికి పనిష్మెంట్ ఉంటుంది అనమాట. దీన్ని మనం నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అంటాం. సో మనకి బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటే సీరియస్ వన్స్, నాన్ కాగ్నిజబుల్ జనరల్గా మోర్ దాన్ 7 years పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి వారెంట్ ఉండాలి అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్, ఇది మనకు అర్థం కావాలి. నెక్స్ట్ బెయిల్, రెగ్యులర్ బెయిల్. రెగ్యులర్ బెయిల్ అంటే జనరల్గా మీకు పోలీస్ కస్టడీ నుంచి మనకి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు, లేదా మనకి జ్యుడిషియల్ అంటే దగ్గర ఉన్నటువంటి కోర్టు బెయిల్ ఇస్తుంది, ఇది మనకి రెగ్యులర్ బెయిల్. ఇంటరిమ్ బెయిల్ అంటే మనకి రెగ్యులర్ బెయిల్ వచ్చే లోపు, ఇప్పుడు మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు అప్లై చేసింది, రెగ్యులర్ బెయిల్ వచ్చేలోపు మనకి మధ్యలోనే బెయిల్ కావాలనుకుంటే కనుక దాన్ని మనం ఇంటరిమ్ బెయిల్ అంటాం. మూడోది యాంటిసిపేటరీ బెయిల్. కొన్ని సందర్భాలలో కొంతమంది కక్షతో అరెస్ట్ చేస్తుంటారు. ఇలా అరెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు ముందస్తుగానే మనం బెయిల్ తెచ్చుకుంటే దాన్ని మనం యాంటిసిపేటరీ బెయిల్ అంటారు అనమాట. యాంటిసిపేటరీ అంటే ఎక్స్పెక్ట్ చేయడం, ముందుగానే అంచనా వేసి మనం బెయిల్ తీసుకొచ్చుకోవడం యాంటిసిపేటరీ బెయిల్. నెక్స్ట్ మనకి డిఫాల్ట్ బెయిల్, దీన్ని మనం స్టాచ్యూటరీ బెయిల్ అని కూడా అంటాం. అంటే జనరల్గా మనకి ఏదైనా ఎక్సెప్షనల్ లాస్లో తప్ప జనరల్గా మనకి అంటే 90 daysలో ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ఫినిష్ అవ్వకపోతే ఒక వ్యక్తి నుంచి 90 days తర్వాత తను ఆటోమేటికల్గా బెయిల్ ఇవ్వాలి. ఏ విషయాల్లో లైక్ ఏదైనా సరే మనకి ఆ పర్సన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, డెత్ సెంటెన్స్ కానీ, లేదా 10 years కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. ఇట్లాంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఇన్వెస్టిగేషన్ గురించి అప్పుడు వాళ్ళకి 90 days టైం ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి 90 daysలో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే దెన్ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతారు. వేరే కండిషన్లో అయితే కనుక 60 days, దీన్ని మనం స్టాచ్యూటరీ బెయిల్ అంటాం. ఇదివరకు ఉన్నటువంటి సిఆర్పిసిలో ఇది మనకి సెక్షన్ 167 Clause 2లో ఉంటుంది అనమాట. స్టాచ్యూటరీ బెయిల్ అనేది అంటే ఆ వ్యక్తి యొక్క హక్కు అనమాట, ఆ బెయిల్ రావడం అనేది. మనకు నార్మల్గా బెయిల్, పెరోల్, ప్రొబిషన్ ఈ మూడింటికి మీకు అర్థం కావాలంటే బెయిల్ అంటే కేసు ఇంకా ట్రయల్ స్టేజ్కి రానప్పుడు, అంటే కేసు కోర్టులో విచారణకు రాలేదు, ఓన్లీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు అతనికి రిలీఫ్ కావాలనుకుంటే కనుక టెంపరీ రిలీఫ్, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి తన సమాచారం ఇచ్చాడు, ఇప్పుడు తనను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వదిలిపెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు బెయిల్కి అప్లై చేస్తారు. జనరల్గా మనకి బెయిల్ అనేది కండిషనల్ రిలీజ్, దాంతోపాటు ఈ యొక్క బెయిల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కనుక కోర్టు పిలిచినప్పుడు ఈ యొక్క బెయిల్ తీసుకున్నటువంటి పర్సన్ రావాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా ఇది మనకి ట్రయల్ స్టార్ట్ కాకముందు ఉంటుంది. పెరోల్ అంటే ఒక వ్యక్తి నేరస్తుడిని శిక్ష పడిన తర్వాత తను జైల్లో ఉన్నప్పుడు తను గుడ్ బిహేవియర్ ఉంటే కనుక అప్పుడు అతనికి పెరోల్ ఇస్తారనమాట. పెరోల్ అనేది మనకి పెరోల్ బోర్డు డిసైడ్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ మనీ ఏం పే చేయాల్సి ఉండదు. దాంతోపాటు ఈ యొక్క రెగ్యులర్ సూపర్విజన్ ఉంటుంది. పెరోల్ పైన లేనటువంటి పర్సన్ రెగ్యులర్గా నియరెస్ట్ కోర్ట్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది రెగ్యులర్గా. దాంతోపాటు ఇది మనకి మెయిన్గా చెప్పాలంటే జైల్లో ఉన్న పర్సన్కి పెరోల్. ఇంకోటి మీకు ఫోర్లో అని ఉంటుంది అనమాట. ఫోర్లో అంటే మనకి ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ జైల్లో నుంచి ఇస్తారు. జనరల్గా పెరోల్ అనేది ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఫార్లో అనేది చాలా తక్కువ డ్యూరేషన్కి ఇస్తారనమాట. నెక్స్ట్ ప్రొబేషన్. ప్రొబేషన్ అంటే ఒక వ్యక్తి మిస్టేక్ చేస్తారని తేలిన తర్వాత అతన్ని జైలుకు పంపకుండా సమాజంలో సేవ చేయమంటారు అనమాట. ఏదైనా సోషల్ సర్వీస్ ఎవరి సూపర్విజన్లో, ఒక పోలీస్ ఆఫీసర్ సూపర్విజన్లో రెగ్యులర్గా అంటే వీళ్ళు ఇది ఎప్పుడైనా సరే ఇది ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటుంది చూసారా, మొదటిసారి తప్పు చేసినప్పుడు
ఈవెన్ మీకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మీకు పట్టుబడిన వాళ్ళను కొంతమందిని ఈ యొక్క ట్రాఫిక్స్ దగ్గర సోషల్ సర్వీస్ చేయమని చెప్పేసి రిలీజ్ చేస్తారు కదా, జైల్లోకి పంపించకుండా దాన్ని మనం ప్రొబేషన్ అంటారు అనమాట. ప్రొబేషన్ ఇది మనకి మెయిన్గా ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఓవరాల్గా మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంటరిమ్ బెయిల్కి అప్లై చేసినటువంటి ఈ సందర్భంలో బెయిల్ టైప్స్, అలానే అఫెన్సెస్ టైప్స్, దాంతోపాటు మనకి బెయిల్కి, పెరోల్కి అండ్ ప్రొబేషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు ఏమైనా టాపిక్స్ మనకు కావాలంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, డెఫినెట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.